మనకు ఎక్కడ అవపడుతున్న ఇసుక దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుక దిబ్బల్ని పూర్తిగా కొట్టేసి ఏదైతే జగన్ ఋషికొండను కొట్టిండో ఈడ రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఇసుకను కొట్టేసి జేబుల 800 కోట్ల రూపాయలు వేసుకోవడానికి ప్రధానంగా ప్లాన్ అయితే వేయడం జరిగింది. అది మన కొన్ని రోజుల నుంచి తెలియకపోయినప్పటికీ రేవంత్ మీడియా మాత్రము ఇది మొత్తం కూలిపోయింది అంటున్నాడు. మీ కళ్ళతోటి ఇందులో కాంగ్రెస్ వాళ్ళు చూసినా పర్లేదు, రేవంత్ రెడ్డి చూసినా పర్లేదు, ఏం లేదు. ఒకసారి అక్కడ జూమ్ చేసుకుంటే ఒక పిల్లర్ మాత్రమే లైట్ గా దస్కినట్టు మాత్రమే అవపడతా ఉంది, కానీ అక్కడ కూలే ప్రసక్తి ఎటువంటిది లేదు. రేవంత్ రెడ్డి యొక్క దుష్ప్రచారం ఏందో ఇప్పుడు అర్థం కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి కాదు, ప్రజల పక్షాన ఒక శైతాన్ లెక్క తయారైంది, ఒక రాక్షస పాలన మన కళ్ళారా చూస్తా ఉన్నాము. మరి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్ ని అనుకూలించి వెనక వేసుకొని ముందుకు సాగించుకొని పోవాలి తప్ప దీన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ సర్కారు, మీకు ఆ పదవి యొక్క పవర్ తెలిసి ఉంటే దీన్ని సఫలంగా నిలబెట్టి ఈ నీళ్లను ఆపే ప్రయత్నాలు మాత్రం చేయండి, కానీ ఈ లంగ రాజకీయాలు మాత్రము